డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతిలో ఉందన్న అహంకారంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి ఫర్నిచర్ కు నిప్పు పెట్టారు. కార్యాలయం ఆవరణ ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. దాడికి ముందే కాంగ్రెస్ రంగులు, స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ముద్రించి తమ వెంట తెచ్చుకున్నారు. కాగా కాంగ్రెస్ నేతలు నిప్పు పెట్టడంతో చుట్టుపక్కల ఇండ్లలో షార్ట్ సర్క్యూట్ అయ్యి గృహోపకరణాలకు నష్టం వాటిల్లింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్ గూండాల దాడిలో 2 బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతిలో ఉందన్న అహంకారంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? నికట్ ఉదయాన్నే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం తెలంగాణ భవన్ పేరుతో నిర్వహించబడుతున్నటువంటి మనుగూరు పినపాక నియోజకవర్గ కేంద్రంలో మనుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులంతా పక్కా ప్రణాళిక ప్రకారం వచ్చి దాడి చేసి ఈ కార్యాలయాన్ని ఆక్రమించుకొని తెలంగాణ భవన్ పేరు మార్చి ఇందిరా భవన్ అనేటువంటి ఫ్లెక్సీ గట్టి రంగులు వేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని వెనుక ఇది ఇక్కడితోనే పోలేదు. దీనికి సంబంధించినటువంటి లింక్ చూస్తే చాలా పెద్ద ఎత్తున కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులంతా రియాక్ట్ అవుతున్నారు. తాత మధుసూదన్ ఎమ్మెల్సీ మాట్లాడారు, రేయా కాంతారావు మాట్లాడారు, ఎంపీ వజ్రాజు రవిచంద్ర మాట్లాడారు, మాజీ మంత్రి పువ్వాడ జయకుమార్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి వస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్ లో భాగంగానే జరుగుతున్నటువంటి దాడిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలో గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు చేస్తున్నారు. అశేష జనమైనటువంటి స్పందన వస్తున్నది. దాంతో పాటు అనేక సర్వేలు కూడా వస్తున్నాయి. అన్ని సర్వేలలో కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కి 12 నుంచి 14% పైగా గ్యాప్ ఉన్నట్టుగా కనపడుతుంది. అంత పెద్ద ఎత్తున మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తారని చెప్పి ఒక మూడ్ క్రియేట్ అయినటువంటి నేపథ్యంలో ఈ ఫ్రస్ట్రేషన్ దాడులు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తుంది. దీంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న దాడులను కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావిస్తుంది. నిన్నగాక మొన్న చింతకాలంలో జరిగినటువంటి సిపిఎం నేత మర్డర్ కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి దాడి కావచ్చు, అట్లాగే సిద్దిపేటలో, సిరిసిల్లలో జరిగినటువంటి దాడులన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఓటమి వస్తుందనో, లేదా ప్రజల్లో ఆదరణ తగ్గుతుందనో, లేకపోతే ప్రజలు హామీల కోసం నిలదీసేటువంటి పరిస్థితులు ఉంటాయి, అప్పుడు డైవర్షన్